హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఓకేనా? ఈరోజు అయితే మండే అండి. ఇప్పుడే స్నానం అయిందనమాట. ఇవ్వండి రైస్ అయితే పెట్టాను ఒక పక్క. ఇంకా రాజ్మా వండుదాం అనుకుంటున్నాను. అలాగే బీరకాయ ఇప్పుడు కట్ చేసాను, చూసారు కదా. కట్ చేస్తాను చూడండి. బీరకాయ ఒకటి వండుదాం అనుకుంటున్నాను. కట్ చేసాను చూసారు కదా అంటున్నాను. కట్ చేసి ఇంకా పెట్టాను అనమాట పక్కన. ఇప్పుడైతే రాజ్మా ఒకటి, బీరకాయ కర్రీ ఒకటి చేయాలి. చపాతీ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి టైము అవుతుందో లేదో. పిల్లలకైతే మార్నింగ్ స్కూల్ కాబట్టి వాళ్ళ టిఫిన్కి అయిపోద్ది అనేసి రోజు ఈ దోశలు, ఇడ్లీలు ఇవన్నీ చేయలేక ఇంకా తినలేక వాళ్ళకి కూడా బోర్ కొడుతుందని నేను ఇంకా చపాతీ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. చపాతీతో రాజ్మా కర్రీ చాలా బాగుంటుంది. వాళ్ళకి ఏది నచ్చితే అది పెడతానమాట. రాజ్మా అయితే రాజ్మా, లేదా బీరకాయ అయితే బీరకాయ అనమాట. ఇప్పుడు 2 కూరలు ఎందుకు చేస్తున్నానంటే నైట్కి ప్లస్ డేకి అనమాట. వాళ్ళు రాగానే ఇంకా లంచ్లో తింటారు. అది మాకు కూడా బాక్స్లోకి అవుతుంది. మళ్ళీ నైట్ కూడా ఇంకా ఏదో ఒక కర్రీ ఉంటుంది కదా అని హోప్ మీద చేస్తున్నాను. లేకపోతే 2 కర్రీలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే చెయ్యను. ఈవినింగే చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోజు వాళ్ళకి ఏది నచ్చితే తింటారని చెప్పి 2 కర్రీస్ అయితే చేస్తున్నాను. ఏదో ఒకటి నైట్కి ఉంటుంది అనమాట. అదే మళ్ళీ తింటాం అనమాట. అలాగనమాట. ఇప్పుడు టైం అయితే 6 అయింది. ఇదంటే తెల్లవారిపోయిందనమాట. ఇప్పుడు తొందరగా నా పనులన్నీ చేసుకొని స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? చూస్తూ ఉండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఏమైంది కీర్తి? ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మిస్ చేయకండి. చివరి వరకు వీడియో అనేది చూస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడైతే బీరకాయలు కట్ చేస్తున్నానండి. బీరకాయ కర్రీ అయితే వండుతాను పాలు పోసి. ఫస్ట్ టైం పాలు పోసి వండుతున్నాను, ఎప్పుడు వండలేదన్నమాట. ఇదిగోండి రాజ్మా 2 రకాలు వేసానండి. ఒకటి బ్రౌన్ కలరు, ఒకటి వైట్ కలరు. 2 రకాలు వేసాను. రాజ్మాని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని, ఎక్కువ అక్కర్లేదండి. ఇది నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ విజిల్స్ అక్కర్లేదు. 2 విజిల్స్ వస్తే సరిపోతాయి, 2 or 3. ఈ కర్రీ మా ఫ్రెండ్ నాకు చెప్పిందండి. ఆంధ్ర అమ్మాయి, పార్వతి అనే అమ్మాయి పేరు. నా ఫ్రెండ్ అనమాట. అక్కడ బెస్ట్ ఫ్రెండ్. అయితే తను చెప్పడం, ఈ కర్రీ తను మర్చిపోయిందేమో కానీ నేను మాత్రం తను చెప్పిన దగ్గర నుంచి కంటిన్యూగా ఈ కర్రీ చేస్తూనే ఉన్నానన్నమాట. కొంచెం వాటర్ వేసుకుని కొంచెం కడిగేసుకుందాం. మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని నైట్ ట్యాప్ వాటర్తో నానబెడతాం కాబట్టి. చపాతీకి మంచి కాంబినేషన్ అండి. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా, పిల్లలకు పెడితే చాలా మంచిది. ఆ ఓడికి ఈ సీడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ సీడ్స్ అంటే చాలా ఇష్టం. ఏ కర్రీ కాయగూరలు లేనప్పుడు ఇదే మనకి మంచి ప్లస్ పాయింట్ అండి. టేస్ట్ ఉంటుంది, బోర్ కొట్టదు. ఎప్పుడో వీక్లీ వన్స్, ఇలా 2 weeks ఒకసారి ఇట్లా వండుతాం కాబట్టి. కొంచెం లైట్గా పసుపు, లైట్గా సాల్ట్ వేసుకుంటే కుక్కర్ పెట్టేస్తే అయిపోద్దండి. రాజ్మా అయితే ఉడికిపోయాయండి. ఇవ్వండి 3 విజిల్స్ పెడితే చాలన్నమాట. మెత్తగా అయిపోతాయి. చూపిస్తానండి. మెత్తగా అయిపోయాయి అన్నమాట. ఏం లేదు, ఈ వాటర్తో మనం ఇలాగ వేసేయడమేని. చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లైట్గా వేసాను అనమాట. వేగిపోయాక టమాటాలు, నేను టమాటాని 4 పీసులు చేసి ఇలా పెట్టేస్తాను అనమాట. బాగా కుక్ అయిపోద్ది. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే బాగా కుక్ అయిపోయి పేస్ట్ అయిపోయాక అప్పుడు రాజ్మా వేసుకోవాలి. ఇక్కడైతే చపాతీ పిండి కలుపుకుంటున్నాను. టైం అయితే అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ పిండి కలిపేసుకుంటే చపాతీ చేసి పెట్టేయచ్చు. కూర ఈలోపు. ఇవ్వండి, అక్కడైతే జామ్ చేసి పెట్టాను మా వారికి. ఇంకా అతను లేవలేదు. ఇదిగోండి, రాజ్మా కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్ ఫైనల్ అయిపోయింది. అంతేనండి. చూడండి ఎంత గ్రేవీగా భలే ఉంది, జ్యూసీగా. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసేసుకోవాలి. కొత్తిమీర లేనిదే ఏ కర్రీ కూడా టేస్ట్ రాదు. అంతే.
రాజ్మా టమాటా కర్రీ చాలా బాగుంటుంది చపాతీకి. పిల్లలైతే ఇప్పుడే మజ్జిగన్నం తిని స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇదిగోండి నేనైతే చపాతీలు చేస్తున్నాను అనమాట. కొన్ని చపాతీలు అయ్యాయి, చపాతీలు చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే వండాలి. నాకు చెమటలు అయితే కారిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు చేస్తాను అనుకోండి, ఈవినింగ్ మా హస్బెండ్కి కూడా మంచిగా అయిపోద్ది అనమాట డిన్నరు, నైట్కి టిఫిన్ అనేది. అందుకే ఈ ప్లాన్ మీద ఇప్పుడు చేస్తున్నాను. ఈవినింగ్ మళ్ళీ నేను ఆఫీస్ నుంచి వచ్చి టైర్డ్ అయిపోతాను, అస్సలు చేయలేను. ఇంకా బీరకాయ కర్రీ కూడా వండిస్తే ఇంక ఈవినింగ్ ఒక రైస్ ఒకటి పెట్టేసుకుంటే నాకు పిల్లలకి అయిపోద్ది. లేదు వాళ్ళు కూడా చపాతీ తింటానంటే చపాతీ పెట్టేస్తాను అనమాట. ప్రజెంట్ అయితే ఇదనమాట. ఓకేనండి, నేనైతే పనులన్నీ చేసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతాను. ఇంకా ఈవినింగ్ అయితే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. ఓకేనా? బాయ్. ఈవినింగ్ కలుద్దాం మళ్ళీ. ఇప్పుడు ఆఫీస్ నుంచి అయితే వచ్చానండి. ఇప్పుడు టైం అయితే 7 అయింది. ఇదైతే వాతావరణం చాలా అంటే చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది, మంచిగా గాలి కూడా వస్తుంది అనమాట. అలాగే వస్తూ వస్తూ పూజ సామాన్లు అయితే తీసుకొని వచ్చాను. నేనేం తీసుకొచ్చానో చూపిస్తాను చూడండి. ఇంకండి వేపాకులు అడిగితే పువ్వు అడిగితే వేపాకులు ఇచ్చారు. ఇందులోనే పువ్వు ఉందన్నమాట. అలాగే కొబ్బరికాయ అండి, పువ్వులు కూడా తీసుకున్నాను, పువ్వులు అనమాట. అలాగే మామిడి కొమ్మలు. ఏయ్ ఇలా రా ఒకసారి. 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అనమాట. గుళ్ళోకి ఒకటి ప్లస్ ఇంట్లోకి ఒకటి. అలాగే అరటిపళ్ళు తీసుకున్నాను, అరటిపళ్ళు. అలాగే పుదీనా కొత్తిమీర తీసుకున్నాను. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ డ్రాగన్ ఫ్రూట్, మా దేవుడికి అనమాట. 3 తీసుకుందాం అనుకున్నాను కానీ 2 తీసుకున్నాను. ఇంకా ఆయన ఏమంటాడో, ఆయన మైండ్ ఎలా ఉంటుందో అనుకోండి. ఇవన్నీ పూజ సామాన్లు అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ పేర్చుకోవాలి. పేర్చుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. గుడ్ మార్నింగ్ చెప్తాను. హాయ్, హలో. ఇప్పుడైతే మేమైతే చిన్న ఆర్డర్ అయితే పెట్టుకున్నాం అనమాట. అదేంటి అనేది చూపిస్తాను. కట్ అయిపోయింది. ఆర్డర్తో అయితే మాకైతే చిప్స్ ప్యాకెట్స్ ఇచ్చారనమాట. ప్యాకెట్స్ ఆర్డర్ అయితే ఇవే అనమాట. పిల్లల కోసం అయితే మా వారి ఆర్డర్ పెట్టారు. ఇదేంటో స్పెషల్, ఏంటిది వెజ్ మంచూరియా అంట. ఇప్పుడే పడుకొని లేచాను. బర్గర్ మొత్తం 3 అండి. అతనైతే వెజ్ మంచూరియా పెట్టుకున్నారు, మాకైతే వెజ్ బర్గర్ పెట్టారు. ఇది బర్గర్. ప్యాకెట్స్ అయితే మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో ప్యాకెట్స్. మా ఫ్రిడ్జ్లో సగానికి సగం ఈ ప్యాకెట్సే ఉన్నాయన్నమాట. లేస్ ప్యాకెట్స్ చాలా చిన్న ప్యాకెట్స్ ఇచ్చారు. ఒకవేళ నేను తప్పు చేస్తానని మీరు అనుకుంటారు. 57 6 అడుగులు 90 కిలోలు. నెట్ ఇంగ్లీష్ మూవీ అయితే ఒకటి చూస్తూ తింటున్నాం అనమాట. నా దగ్గర కదా ఉంది. చీజ్ పడిపోయింది. ఫోటో మంచూరియా కూడా ఓపెన్ చేయాలి.